వాటిని ఎవల్యూషనరీ ప్రాసెస్ మోడల్స్ అంటాము. సో కమింగ్ టు టుడేస్ మేడం క్లాస్. మ్యామ్ వాయిస్ స్లోగా ఉంది. ఇప్పుడు కట్ వినిపిస్తుందా అమ్మా? అయిపోతా వస్తుంది మ్యామ్. ఇప్పుడు వినిపిస్తుందా? ఎస్ మ్యామ్. ఓకే. సో స్పైరల్ మోడల్ ఫస్ట్ది. సో స్పైరల్ మోడల్ అంటే నేమ్లోనే ఉంది కదా స్పైరల్ అంటే. నేను ముందు ఇమేజ్ చూపిస్తున్నాను మీకు. స్క్రీన్ క్లియర్గా కనిపిస్తుందా? ఏంటమ్మా? వాయిస్ బ్రేక్ అయిపోతుంది మ్యామ్. ఒక్క నిమిషం. ఇప్పుడు వినిపిస్తుందమ్మా? స్క్రీన్ కనిపిస్తుందా క్లియర్గా? ఎస్ మ్యామ్. ఇది స్పైరల్ మోడల్ ఇమేజ్ ఉంది. సో యూ కెన్ సీ డిఫరెంట్ కలర్స్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ. ఫస్ట్ బ్రౌన్ కలర్, తర్వాత ఎల్లో, తర్వాత బ్లూ అని. సో వీటిని మనం ఇటరేషన్స్ అంటాము. ఆ ఇటరేషన్స్ని ఇక్కడ స్పైరల్ మోడల్లో స్పైరల్స్ అంటాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్పైరల్లో మనకి ఇక్కడ పక్కన ఇమేజ్లో కనిపిస్తుంది సార్. సో దీంట్లో మనకి వచ్చే ఫేజెస్ ఏంటంటే ప్లానింగ్, రిస్క్ అనాలిసిస్, ఇంజనీరింగ్, ఎవాల్యుయేషన్. ఈ 4 ఫేజెస్ని ఈ స్పైరల్ మోడల్లో డిస్కస్ చేస్తాం. సో దీంట్లో ఏంటంటే మెయిన్గా ఇక్కడ ఫోకస్ అంటే ఏంటి అంటే రిస్క్ అనాలిసిస్ మీద. అంటే ముందుగా మెయిన్గా క్లయింట్ నుంచి రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేసిన తర్వాత అతనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని ప్రాసెస్ని స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి ఒక్క ఇటరేషన్ అయిపోయిన తర్వాత మొత్తం ఈ యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ చేస్తారు. అంటే ఫస్ట్ ఇనిషియల్గా ప్లానింగ్, తర్వాత రిస్క్ అనాలిసిస్, తర్వాత ఇంజనీరింగ్ యాక్టివిటీ. ఇంజనీరింగ్ యాక్టివిటీ ఇన్ ద సెన్స్ ఏంటంటే డిజైనింగ్ అండ్ దెన్ హలో ఎవాల్యుయేషన్. చెప్పమ్మా. హలో మేడం. చెప్పమ్మా. మేడం మీ వాయిస్ చాలా లోగా వినిపిస్తుంది మ్యామ్. ఇప్పుడు వినిపిస్తుందా? లోగా లేదు మ్యామ్, వినిపిస్తుంది. మీ వాయిస్ బాగానే ఉంది మ్యామ్. కొద్దిగా వాళ్ళనే వాల్యూమ్ పెంచమని చెప్పండి. వాళ్ళకి వినిపిస్తుందంటే కొంచెం వాల్యూమ్ పెంచుతున్నాం. సరే. కొంచెం లోగానే ఉంది మ్యామ్ మాకు కూడా. నేను యాక్చువల్లీ చాలా దగ్గరికి పెట్టుకొని మైక్రోఫోన్ మాట్లాడుతున్నాను. వినిపిస్తుందా ఇప్పుడు క్లియర్ అందరికి? ఓకే మ్యామ్ వినిపిస్తుంది. సో ఇక్కడ రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేసిన తర్వాత రిస్క్ అనాలిసిస్, తర్వాత ప్రోటోటైప్ మోడల్. ప్రోటోటైప్ మోడల్ గుర్తుంది కదా. సో ప్రోటోటైప్ ఏంటంటే ఒక బేసిక్ డిజైన్ అనేది డెవలప్ చేసి దాని తర్వాత దానికి తగ్గట్టుగా కోడింగ్ డెవలప్ చేసి దాన్ని టెస్టింగ్ చేసి కస్టమర్ ఎవాల్యుయేషన్కి పంపిస్తారు. ఇదే ప్రాసెస్ కనిపిస్తుంది కదా ఇక్కడ. ఈచ్ అండ్ ఎవ్రీ స్పైరల్లో కూడా ఇదే ఫేజెస్ అన్ని రిపీటెడ్గా చేసిన తర్వాత ఫైనల్గా ఎప్పటిదాకా అయితే కస్టమర్ ఎవాల్యుయేషన్ అయ్యి ఉందమ్మా. హలో, వాయిస్ వినిపించట్లేదు మ్యామ్, స్లోగా వస్తుంది. ఉండి ఆగిపోతుంది మ్యామ్. ఒక్క నిమిషం అయింది.
వినిపిస్తుందమ్మా అందరికి? హలో, వినిపిస్తుంది ఓకే మ్యామ్. వినిపిస్తుంది. క్లియర్గా వినిపిస్తుందా అందరికి ఇప్పుడు? ఓకే ఓకే మ్యామ్. స్క్రీన్ కనిపిస్తుంది కదా? సో ఈ స్పైరల్ మోడల్లో ప్రతి ఒక్క స్పైరల్ లెవెల్లో అంటే ప్రతి ఒక్క ఇటరేషన్లో కూడా ఇదే ఫేజెస్ కంటిన్యూస్గా రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయి. ఎప్పటిదాకా అయితే కస్టమర్ సాటిస్ఫై అయ్యి ఫైనల్గా ప్రోడక్ట్ అనేది తనకి అల్టిమేట్గా తన రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని వచ్చిందా లేదా అనేది చెక్ చేసేది. సో ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ వాటర్ ఫాల్ మోడల్ అండ్ ఇటరేటివ్ మోడల్. వాటర్ ఫాల్ మోడల్లో చెప్పింది కదా, ఫేజెస్ అన్నీ కూడా ఒకటే లెవెల్లో ఉంటాయి. అండ్ ఇటరేటివ్ మోడల్, ఇటరేటివ్ మోడల్లో ఇటరేటివ్ అంటే కంటిన్యూస్గా రిపీట్ అవుతూ అవే ఫేజెస్ని రిపీట్ చేస్తూ ప్రతి ఒక్క ఇటరేషన్లో కూడా అదే ఫేజెస్ని రిపీట్ చేస్తూ ఉంటుంది. Each phase in spiral model begins with a design goal and ends with a customer review, client reviewing the process, progress. సో ప్రతి ఒక్క స్పైరల్ మోడల్లో ఒక స్పైరల్లో డిజైన్ గోల్ తోటి స్టార్ట్ చేసి అంటే రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసుకొని తర్వాత క్లయింట్కి రివ్యూ జరిగేదాకా కూడా ఈ ప్రాసెస్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇది ఫస్ట్ బ్యారీ బోయిల్ అనే అతను తన 1986 పేపర్లో దీన్ని గురించి డిస్కస్ చేశారన్నమాట. సో ఇప్పుడు స్పైరల్ మోడల్ ఇన్వెంట్ చేసింది ఎవరు అని అంటే మనం బ్యారీ బోయిల్ అనే చెప్తున్నాం. So the developed tool in spiral SDLC model starts with a small set of requirements and goes through each development phase for those set of requirements. The software engineering teams add functionality for the additional requirements to every increasing spirals until the application is ready for the production phase. సో ఇక్కడ ఏంటంటే ఇనీషియల్గా చెప్పాను కదా, ఏ మోడల్ అయినా ఫస్ట్ ఫేజ్ ఏంటి అని అంటే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. సో రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేసిన తర్వాత ఈ టీమ్ అనేది ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది. ప్రతి ఒక్క స్పైరల్ అయిపోయిన తర్వాత అంటే ఒక ఇటరేషన్ కంప్లీట్ అయిన తర్వాత కొంచెం ఫంక్షనాలిటీ అనేది అంటే కొంత అమౌంట్ ఆఫ్ ప్రోడక్ట్ అనేది డెవలప్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని కస్టమర్కి దాని నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని తర్వాత మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ అంటే ఎన్ని ఆల్టరేషన్స్ ఏదన్నా ఉన్నా ఇంకా అడిషనల్గా రిక్వైర్మెంట్స్ ఏదన్నా ఉన్నా దానికి ఏం చేస్తారంటే మళ్ళీ మోడిఫికేషన్స్ చేసి మళ్ళీ సేమ్ ఫేజ్ రిపీట్ చేస్తారు. సో ఇలా కంటిన్యూస్గా ఫేజెస్ అనేది రిపీట్ అవుతూనే ఉంది. The spiral model is similar to the incremental model with more emphasis placed on risk analysis. సో ఇంక్రిమెంటల్ మోడల్ కింద ఎలా ఉంటాయి అన్నీ కూడా వాటర్ ఫాల్ మోడల్లో ఉన్న అన్ని ఫేజెస్ని ఏం చేస్తారు, ప్రతి ఒక్క ఫేజ్ని కవర్ చేస్తూ ఫస్ట్ ఇంక్రిమెంట్ 1 రిలీజ్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ ఆ ఇంక్రిమెంట్ 1ని బేస్ చేసుకొని మళ్ళీ సెకండ్ ఇంక్రిమెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే దీన్ని స్పైరల్ మోడల్లో అంటే ఇటరేటివ్ మోడల్లో కూడా దీన్ని అప్లై చేస్తూ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మెయిన్గా రిస్క్ అనాలిసిస్ అనేది బేసిక్ ఫ్యాక్టర్. సో రిస్క్ అనాలిసిస్ అంటే మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఎక్కడ ఏదైతే ప్రాబ్లం ఎక్కడెక్కడ అవుతుందో దాన్ని ఓవర్కమ్ చేసి మ్యామ్ మీ వాయిస్ వినిపించట్లేదు మ్యామ్. చాలా స్లోగా ఉంది మ్యామ్. ఇంకా వినిపించట్లేదు, అదే ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు. లేదు మ్యామ్ అస్సలు వినిపించట్లేదు. మాకు బాగా అనిపిస్తుంది మ్యామ్. మేబీ వాళ్ళ దగ్గర ఇయర్ ఫోన్స్ యూస్ చేయమని నువ్వు చెప్పండి మ్యామ్. ఇయర్ ఫోన్స్ పెడితేనే వినిపించదు, లేదంటే వినిపించదు. పెట్టుకోండి ఇట్లా తర్వాత క్లాస్లో ఇలాగే అదే ప్రాబ్లం హెడ్ ఫోన్స్ పెట్టుకోండి, కొంచెం రూమ్లో సపరేట్గా ఒక చోట పెట్టుకోండి. మ్యామ్ మేము ఫుల్ వాల్యూమ్ పెట్టాలి. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఫుల్ వాల్యూమ్ అందరూ పెట్టారు మ్యామ్, కానీ ఎవరికి వినిపించట్లేదంట మీ వాయిస్. మ్యామ్ ఒకసారి మీ ఇయర్ ఫోన్స్ తీసి చెప్పండి ఒకసారి. హలో,
హలో చెప్పండి మ్యామ్, వినిపిస్తుంది. వినిపిస్తుందమ్మా ఇప్పుడు? ఓకే మ్యామ్. వినిపిస్తుంది మ్యామ్. అందరికి వినిపిస్తుందా? కంటిన్యూ చేయమంటారా? ఓకే మ్యామ్, కంటిన్యూ. సో ఈ స్పైరల్ మోడల్లో మనం డిస్కస్ చేసిన మెయిన్ పేజెస్ ఏంటి అని అంటే ప్లానింగ్, రిస్క్ అనాలిసిస్, ఇంజనీరింగ్ అండ్ ఎవాల్యుయేషన్. సో ఇవే ఈ పర్టికులర్ మోడల్లో ఏంటంటే రిపిటేటివ్గా ఇవే పేజెస్ని 4 పేజెస్ని కంటిన్యూస్గా రిపిటేటెడ్గా అక్కర్ చేస్తూ వాటిలో ఇంక్రిమెంట్స్ అనేవి ఫంక్షనాలిటీ అనేది డెవలప్ చేసుకుంటూ నెక్స్ట్ ఫేజ్కి వెళ్తూ ఉంటారు అన్నమాట. సో ఇక్కడ ద బేస్ లైన్ స్పైరల్ స్టార్టింగ్ ఇన్ ద ప్లానింగ్ ఫేజ్, రిక్వైర్మెంట్స్ ఆర్ గ్యాదర్డ్ అండ్ రిస్క్ ఈస్ అసెస్డ్. ఈచ్ సబ్సిక్వెంట్ స్పైరల్స్ బిల్డ్స్ ఆన్ ద బేస్ లైన్. వీటితో పాటు వాటర్ ఫాల్ మోడల్, అజైల్ మోడల్, వి మోడల్ అని ఇంకా ఉన్నాయన్నమాట. ఈ వీటినే ఈ స్పైరల్ మోడల్లో ఇంప్లిమెంట్ చేస్తూ వస్తాం అన్నమాట. ఆ ఫేజెస్ ఏంటి అనేది చూడండి. ఫస్ట్ ఇనీషియల్గా ఏంటంటే ప్లానింగ్ ఫేజ్. సో ఇంతకుముందు చెప్పాను కదా, బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్, ఇలా డిఫరెంట్ నేమ్స్ అనేవి ఉంటాయి కదా. సో ఈ పర్టికులర్ స్పైరల్ మోడల్లో ఏంటి అని అంటే బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ ఆర్ సిస్టమ్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ ఈ 2 డాక్యుమెంట్స్ని వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు. ఇది ప్లానింగ్ ఫేజ్లో అంటే కస్టమర్ నుంచి రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేసుకొని బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్, సిస్టమ్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. బిజినెస్ రిక్వైర్మెంట్ అంటే క్లయింట్ నుంచి వచ్చే రిక్వైర్మెంట్స్ అండి. సిస్టమ్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అంటే ఇప్పుడు బిజినెస్ రిక్వైర్మెంట్ అంటే కస్టమర్ నుంచి ఏవైతే రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేశారో దాన్ని బేస్ చేసుకొని సిస్టమ్కి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అంటే ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ని డెవలప్ చేసుకోవడానికి ఎలాంటి రిక్వైర్మెంట్స్ కావాలి, సపోజ్ ఎదర్ ఇట్ మే బి సాఫ్ట్వేర్ ఆర్ హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్, ఆ రిక్వైర్మెంట్స్ అన్నిటినీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా సిస్టమ్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్లో మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ రిస్క్ అనాలిసిస్. In the risk analysis phase, a process is undertaken to identify risk and alternate solutions. సో ఇక్కడ ఈ పర్టికులర్ ఫేజ్లో ఏంటంటే ఒక ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది. దాంట్లో ఏంటి ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుంది అనేది ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టుగా ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. ఫైండ్ అవుట్ చేసి ఈ prototype is produced at the end of the risk analysis phase. If any risk is found during the risk analysis, then alternate solutions are suggested and implemented. ఒకవేళ ఇక్కడ ఏం చేస్తారంటే ఒక ప్రోటోటైప్ అంటే ఒక బేసిక్ మోడల్ని డెవలప్ చేస్తారు. ఇక్కడ కనుక ఏదన్నా ప్రాబ్లం అక్కర్ అవుతుంది అని కనుక ఉన్నట్టయితే కనుక దానికి ఆల్టర్నేట్ సొల్యూషన్స్ ఏంటి అనేవి సజెస్ట్ చేసి అంటే మీటింగ్ పెట్టుకొని లేదంటే అందరికి గ్యాదర్ అయిన తర్వాత ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అనేది అనాలిసిస్ చేసుకొని ఒక సొల్యూషన్, ఒక పర్టికులర్ సొల్యూషన్ అనేది దీనికి తగ్గట్టుగా బేస్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇది రిస్క్ అనాలిసిస్ ఫేజ్. నెక్స్ట్ ఇంజనీరింగ్ ఫేజ్. ఇంజనీరింగ్ ఫేజ్లో ఏంటంటే ఇక్కడే మనం కోడింగ్ అంతా డెవలప్ చేసుకుంటాం. ఇంజనీరింగ్ యాక్టివిటీ అనేది కోడింగ్ ఫేజ్, డిజైనింగ్ ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ యాక్టివిటీ కింద చేస్తాం. ఇన్ దిస్ ఫేజ్ సాఫ్ట్వేర్ ఇస్ డెవలప్ అలాంగ్ విత్ టెస్టింగ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫేజ్. ఇనిషియల్గా ఏంటి కోడింగ్ అనేది డెవలప్ చేసిన తర్వాత దీంట్లోనే ఈ ఫేజ్లోనే టెస్టింగ్ కూడా ఇంక్లూడ్ చేసింది. అంటే ఈ ఫేజ్లో ఏం చేయాలి, కోడింగ్ అంతా డెవలప్ చేసి దాని తర్వాత టెస్టింగ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. నెక్స్ట్ ఎవాల్యుయేషన్ ఫేజ్. This phase allows the customer to evaluate the output of the project to date before the project continues to the next step. ఇక్కడ ఏంటి కస్టమర్కి ఎవాల్యుయేషన్కి అంటే ఇక్కడ దాకా ఈ ఫంక్షనాలిటీ డెవలప్ చేసిన తర్వాత ఈ అవుట్పుట్ ఇలా వచ్చింది, ఇక్కడ దాకా ఇలా జరిగింది ప్రాజెక్ట్. సో ఇక్కడ కస్టమర్ నుంచి రివ్యూస్ తీసుకొని ఏదైనా ఆల్టరేషన్స్, ఏదైనా మోడిఫికేషన్స్ ఉన్నాయా అనేది ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ స్పైరల్కి ఈ పర్టికులర్ వచ్చిన ఫంక్షనాలిటీని తీసుకొని నెక్స్ట్ స్పైరల్కి మూవ్ అవుతారు. ఇది ఎవాల్యుయేషన్ ఫేజ్. ఇక్కడ ఈ పర్టికులర్ ఫిగర్లో ఫస్ట్ ఇమేజ్లో చూసినట్టయితే మీకు ఇనిషియల్గా పర్పుల్ కలర్లో ఒక లైన్ కనిపిస్తుంది కదా, ఒక స్పైరల్. సో అంటే ఇది ఫస్ట్ స్పైరల్. ఈ ఫస్ట్ స్పైరల్ అయిపోయిన తర్వాత ఇక్కడ దాకా ఒక ఫంక్షనాలిటీ రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ స్పైరల్ స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ స్పైరల్లో మళ్ళీ అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఎప్పుడు కంటిన్యూ అవుతుంది, కస్టమర్ ఎవాల్యుయేషన్ అయిపోయిన తర్వాత ఇఫ్ ఎనీ అదర్ మోడిఫికేషన్స్ ఆర్ రిక్వైర్డ్, కస్టమర్ నుంచి ఏదైనా ఎడిషనల్గా రిక్వైర్మెంట్స్ ఏదైనా ఎడిషనల్గా కావాలి అని అనుకుంటే కనుక మళ్ళీ ఏం చేస్తారు, నెక్స్ట్ స్పైరల్ స్టార్ట్ చేస్తారు. సో మళ్ళీ నెక్స్ట్ స్పైరల్లో మళ్ళీ అదే 4 పేజెస్ కంటిన్యూ అవుతూ మళ్ళీ ఎండ్ ఆఫ్ ద ఆ స్పైరల్కి వచ్చేసరికి ఒక ఫంక్షనాలిటీ అనేది డెవలప్ అవుతుంది.
సో ఆ ఫంక్షనాలిటీ మళ్ళీ కస్టమర్ ఎవాల్యుయేషన్ అయిపోయిన తర్వాత అక్కడికి ఓకే అయితే పర్వాలేదు, మళ్ళీ ఇంకేదైనా మోడిఫికేషన్స్ ఉంటాయి, మళ్ళీ నెక్స్ట్ స్పైరల్ స్టార్ట్ అవుతుంది. ఇలా ఎన్ని స్పైరల్స్ అనేది బేస్డ్ అపాన్ ది ప్రాజెక్ట్ బట్టి ఉంటుంది, అలాగే బేస్డ్ అపాన్ ది కస్టమర్ ఎవాల్యుయేషన్ బట్టి ఉంటుంది. సో కస్టమర్ రివ్యూ చేసిన తర్వాత ఇంకా అడిషనల్గా ఫంక్షనాలిటీస్ కోరుకుంటూ ఉన్నట్లయితే కనుక ఇవే స్పైరల్ మోడల్ అనేది కంటిన్యూ అవుతాయి. ఈ స్పైరల్స్ అనేవి కంటిన్యూ అవుతాయి అంటే అన్లెస్ కస్టమర్ అనేది తన రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని అక్కడిదాకా ప్రాజెక్ట్ కవర్ అయిందా లేదా, అప్ టు ద మార్క్ ఉందా లేదా అనేది చెక్ చేసుకునేదాకా ఇదే మోడల్లో ఈ స్పైరల్స్ అనేవి కంటిన్యూ అవుతా ఉంటాయి. నెక్స్ట్ వెన్ టు యూజ్ స్పైరల్ మోడల్. స్పైరల్ మోడల్ ఎప్పుడు యూజ్ చేయాలి అని అంటే ఫస్ట్ ఇనిషియల్గా అండ్ ప్రాజెక్ట్ ఈజ్ లార్జ్, ఎప్పుడైతే ప్రాజెక్ట్ అనేది కాంప్లెక్స్గా ఉందో అలాంటి సిచ్యువేషన్స్లో స్పైరల్ మోడల్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ వేర్ సాఫ్ట్వేర్ నీడ్స్ కంటిన్యూస్ రిస్క్ ఎవాల్యుయేషన్, ఎప్పుడైతే రిస్క్ ఎవాల్యుయేషన్ అనేది కంటిన్యూస్గా జరగాలో అలాంటి కేసెస్లో కూడా ఈ స్పైరల్ మోడల్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ ఆర్ ఎ బిట్ కాంప్లికేటెడ్ అండ్ రిక్వైర్ కంటిన్యూస్ క్లారిఫికేషన్. సో రిక్వైర్మెంట్స్ ఆర్ బిట్ కాంప్లికేటెడ్ ఇన్ ద సెన్స్ ఏంటి అని అంటే రిక్వైర్మెంట్స్ అనేవి కంటిన్యూస్గా చేంజ్ అవుతున్న సిచ్యువేషన్స్లో, కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్న సిచ్యువేషన్స్లో అలాంటి కేసెస్లో స్పైరల్ మోడల్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ సాఫ్ట్వేర్ రిక్వైర్ సిగ్నిఫికెంట్ చేంజెస్, ఎప్పుడైతే సిగ్నిఫికెంట్ అంటే కంటిన్యూస్గా చేంజెస్ అనేవి అక్కడ అవుతూ ఉండాలి అలాంటి కేసెస్లో కూడా స్పైరల్ మోడల్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వేర్ ఇనఫ్ టైమ్ ఫ్రేమ్ ఈజ్ దేర్ టు గెట్ ఎండ్ యూజర్ ఫీడ్బ్యాక్. సో ఇక్కడ ప్రాసెస్ మోడల్స్ అనేవి యూజ్ చేసినప్పుడు పర్టికులర్గా ఒక టైం పీరియడ్ అనేది సెట్ చేసుకుంటాం. అలా టైం పీరియడ్ కాకుండా ఇనఫ్ టైమ్ అంటే ఎండ్ యూజర్ నుంచి ఫీడ్బ్యాక్ అంటే ఇక్కడ కూడా కంప్లీట్గా ఏమవుతుంది, ఎండ్ యూజర్ అనేవాళ్ళు త్రూఅవుట్ ద ప్రాజెక్ట్ ఇన్వాల్వ్ అయ్యే ఉండాలి. సో ఇన్వాల్వ్ అయ్యి ఉంటేనే కదా వాళ్ళ దగ్గర నుంచి కంటిన్యూస్గా మనం ఫీడ్బ్యాక్ అనేది తీసుకోగలుగుతాం. సో అలాంటి కేసెస్లో కూడా ఆ పాసిబిలిటీ ఉన్న సిచ్యువేషన్స్కి స్పైరల్ మోడల్ ఇస్తాం. నెక్స్ట్ వేర్ రిలీజెస్ ఆర్ రిక్వైర్డ్ టు బి ఫ్రీక్వెంట్. సో రిలీజెస్ అనేవి ఫ్రీక్వెంట్. ఈ స్పైరల్ మోడల్లో కూడా ఎండ్ ఆఫ్ ఈచ్ స్పైరల్లో ఏమవుతుంది, ఒక ఫంక్షనాలిటీ అనేది రిలీజ్ చేస్తారు. సో దట్ ఏమవుతుంది, సో ప్రాజెక్ట్ అనేది ఫైనల్ అవుట్పుట్ అనేది ఓకే ఇలా ఉంటుంది అనేది కస్టమర్ చూడటానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఎక్కడైతే ఇలాంటి ఛాన్సెస్ ఉన్నాయో అలాంటి కేసెస్ అక్కడ అవుతాయి, అలాంటి కేసెస్లో కూడా స్పైరల్ మోడల్ యూజ్ చేస్తాము. What are the advantages and disadvantages of spiral model? So coming to the advantages, development is fast డెవలప్ చేసింది. ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఉన్న ఈ 4 ఫేజెస్లో కంటిన్యూస్గా త్రూఅవుట్ ద ప్రాజెక్ట్ ఏమవుతుంది, మెయిన్గా పర్సనల్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి దీంట్లో డెవలప్ అనేది కంటిన్యూస్గా చూస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఫాస్ట్గానే ప్రాజెక్ట్ అనేది డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ లార్జర్ ప్రాజెక్ట్స్ సాఫ్ట్వేర్ ఆర్ క్రియేటెడ్ అండ్ హ్యాండిల్ ఇన్ స్ట్రాటజిక్ వే. సో క్రిటికల్గా ఉన్న ప్రాజెక్ట్స్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసి ఒక ప్లాన్డ్గా క్రియేట్ చేసి కస్టమర్కి ఇవ్వాల్సిన సిచ్యువేషన్స్లో కూడా ఈ స్పైరల్ మోడల్ అనేది చాలా బెనిఫిట్గా ఉంటుంది. నెక్స్ట్ రిస్క్ ఎవాల్యుయేషన్ ఇస్ ప్రాపర్. సో రిస్క్ ఎవాల్యుయేషన్ అనేది ఇక్కడ కరెక్ట్గా జరుగుతుంది. నెక్స్ట్ కంట్రోల్ టువర్డ్స్ ఆల్ ద ఫేజెస్ ఆఫ్ డెవలప్మెంట్, అన్ని ఫేజెస్ మీద కంట్రోల్ ఉంటుంది. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ప్లానింగ్ ఫేజ్ తర్వాత రిస్క్ అనాలిసిస్ ఏ ఫేజ్లో అయినా సరే అందరికీ ప్రతి ఒక్క ఫేజ్ మీద ఓవరాల్గా కంట్రోల్ ఉంటుంది. ఎందుకు అని అంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా ఒక స్పైరల్ కంప్లీట్ అయ్యేసరికల్లా ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్ని కంప్లీట్ చేస్తూ వచ్చినప్పుడు ప్రతి ఒక్క ఫేజ్లో వాళ్ళు చాలా జాగ్రత్తగా పడతారు. కాబట్టి కంట్రోల్ అనేది ప్రతి ఒక్క ఫేజ్లో వాళ్ళకి ఉంటుంది. It's more and more features are added in a systematic way. ఏం వినబడట్లేదు మ్యామ్. అందరికీ వినిపించట్లేదా, లేకపోతే మీకు ఒక్కదానికి ప్రాబ్లం ఇంకెవరికైనా ప్రాబ్లం ఉందమ్మా? చాలా మంది మేడం ఏం వినిపించట్లేదు మేము అసలు. వినిపించట్లేదు మ్యామ్. డామినేట్ చేస్తుంది మేడం. సిగ్నల్ ప్రాబ్లం. సిగ్నల్ బాగానే ఉన్నాయి బ్రో. ఒక్క నిమిషం ఉందండి. ఇక్కడ వినిపిస్తుందమ్మా? డిస్టర్బెన్స్ ఏమైనా ఇంకా?
ఇప్పుడు వినిపిస్తుంది అందరికి, ఇంకెవరికైనా ప్రాబ్లం ఉందా? వినిపిస్తుంది అమ్మ అందరికి ఇప్పుడు? ఓకే మ్యామ్. అందరికి వినిపిస్తుందా? ఇంకెవరికైనా ప్రాబ్లం ఉందా? సౌజన్య వినిపిస్తుందా? ఎస్ మ్యామ్ వినిపిస్తుంది. నెక్స్ట్ మోర్ అండ్ మోర్ ఫీచర్స్ ఆర్ యాడెడ్ ఇన్ సిస్టమాటిక్లీ. సో అడిషనల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఒక ప్రాపర్ ఆర్డర్లో అవి ఇంక్రీజ్ చేసుకుంటా యాడ్ చేసుకుంటా వెళ్తారు. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇస్ ప్రొడ్యూస్డ్ ఎర్లీ. సాఫ్ట్వేర్ ఎర్లీగా ప్రొడ్యూస్ చేయడం అంటే ఒక స్పైర్లో అయిపోయేసరికల్లా ఒక ఫంక్షన్ అంటే ఒక అవుట్పుట్ కొంత అవుట్పుట్ అనేది రిలీజ్ చేస్తారు కాబట్టి ముందుగానే సాఫ్ట్వేర్ స్పెసిఫిక్ టైం కన్నా ముందు ఒక అవుట్పుట్ అనేది వాళ్ళకి క్లయింట్కి చూపించడానికి పాసిబిలిటీ అంటే ఇంకా అడిషనల్గా రిక్వైర్మెంట్స్ ఏదైనా మోడిఫికేషన్స్ ఏదైనా ఉన్నా కూడా ఎర్లీగా ప్రోడక్ట్ అనేది కస్టమర్కి చూపించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ హ్యాండ్లింగ్ ఫర్ కస్టమర్ ఫీడ్బ్యాక్ అండ్ చేంజెస్ ఆర్ ఇంప్లిమెంటెడ్ ఫాస్టర్. సో కస్టమర్ ఫీడ్బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఇక్కడ. సో దానికి ఇక్కడ స్కోప్ ఎక్కువ ఉంది. సో కస్టమర్ నుంచి కంటిన్యూస్గా ఫీడ్బ్యాక్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆ చేంజెస్ అనేవి ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటారు కాబట్టి ఫైనల్ అవుట్పుట్ అనేది కరెక్ట్గా అప్ టు ద మార్క్ ఉంటుంది. So these are the advantages of spiral model. Next, coming to disadvantage. So risk analysis is important too. So requires expert people. సో ఇక్కడ ఎక్కువ ఎక్స్పర్ట్స్ మాత్రమే యూజ్ చేయగలరు. ఎందుకంటే ఎక్కడైతే ప్రాబ్లం అక్కడ ఉందో దాన్ని ఓవర్కమ్ చేయాలి అని అంటే కంపల్సరీగా రిస్క్ అనాలిసిస్ స్టేజ్లో ఇంపార్టెంట్గా మెయిన్ ఎక్స్పర్ట్స్ మాత్రమే పట్టగలరు. అంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అలాగే ఎవరైతే ఏ ప్రాబ్లం అయినా హ్యాండిల్ చేయగలుగుతారో అలాంటి పర్సనల్ని ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇందులో. నెక్స్ట్ ఈజ్ నాట్ బెనిఫిషియల్ ఫర్ స్మాలర్ ప్రాజెక్ట్స్. సో స్మాలర్ ప్రాజెక్ట్స్కి ఇది ఎందుకు బెనిఫిషియల్ కాదు అని అంటే బడ్జెట్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఎందుకనంటే ఎక్స్పర్ట్స్ని యూజ్ చేయాలి, అలాగే రిపీటెడ్గా స్పైరల్స్లో ఇటరేషన్స్లో కంప్లీట్గా ప్రతి ఒక్క ఫేజ్లో అనాలిసిస్ అనేది కంప్లీట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ అమౌంట్ వాళ్ళు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అనేది చార్జ్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి స్మాలర్ ప్రాజెక్ట్స్కి ఇది బెనిఫిషియల్ కాదు. నెక్స్ట్ స్పైరల్ గో ఇన్ఫినిట్లీ. సో ఇలాగే స్పైరల్స్ అనేవి ఇన్ఫినిట్గా అక్కడ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఒక స్పైరల్తో ఇది అయిపోతుందా లేదా, సెకండ్ స్పైరల్తో కంప్లీట్ అవుతుందా లేదా, ఇలాగా చెప్పలేము. ఎందుకంటే అంటిల్ అన్లెస్ కస్టమర్ ఫీడ్బ్యాక్ అనేది ఓకే డన్ అయిపోయింది ప్రాజెక్ట్ అప్ టు ద మార్క్ ఉంది అని కస్టమర్ సాటిస్ఫై చెప్పేదాకా కూడా ఈ స్పైరల్స్ అనేవి రిపీటెడ్గా జరుగుతూ ఉండాలి కాబట్టి ఇన్ఫినిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ డాక్యుమెంటేషన్ ఇస్ మోర్ యాజ్ ఇట్ హ్యాస్ ఇంటర్మీడియట్ ఫేజెస్. సో డాక్యుమెంటేషన్ అనేది కష్టం ఇందులో. ఎందుకంటే ప్రతి ఒక్క ఫేజ్ తర్వాత డాక్యుమెంటేషన్ చేయాలని మనం చెప్పుకుంటూ వస్తాం. సో డాక్యుమెంటేషన్ అనేది కంప్లీట్గా చేయాలి అని అంటే ఇక్కడ ప్రతి ఒక్క పేజ్లో ఏమవుతుంది, ప్రతి ఒక్క స్పైరల్లో 4 పేజెస్లో డాక్యుమెంటేషన్ చేశారు ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ స్పైరల్ స్టార్ట్ చేసేసరికల్లా దీంట్లో మళ్ళీ మోడిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ డాక్యుమెంటేషన్ చేయాలి. సో ఇలాగ చేసేటప్పుడు ఏమవుతుందంటే కొంచెం కాంప్లికేట్ అవుతుంది డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అనేది. నెక్స్ట్ ఇట్ ఈస్ కాస్ట్లీ ఫర్ స్మాలర్ ప్రాజెక్ట్స్. చెప్పండి, స్మాలర్ ప్రాజెక్ట్స్కి ఇది కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది కాబట్టి ఇది చిన్న ప్రాజెక్ట్స్కి సూటబుల్. సో దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ స్పైరల్ మోడల్. అర్థమైందమ్మా స్పైరల్ మోడల్? నెక్స్ట్ మోడల్ చెప్పనా? ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? వినిపిస్తుంది అందరికి? వినిపిస్తుంది మ్యామ్. నెక్స్ట్ కంకరెంట్ డెవలప్మెంట్ మోడల్. సో కంకరెంట్ డెవలప్మెంట్ మోడల్ అంటే ఏంటి అనేది ముందు యూనిట్ చూపిస్తాను. సో ఇది కంకరెంట్ డెవలప్మెంట్ మోడల్. సో ఇందులో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది జావాలో
మీకు గుర్తుందా లైఫ్ సైకిల్, అప్లెట్ లైఫ్ సైకిల్ గుర్తుందా? సో దాంట్లో ఇలాగా ఫేజెస్ అనేవి ఉంటాయి. సో అందులో ఏంటి, ఇక్కడ సపోజ్ పర్టికులర్గా ఇందాక చూసిన స్పైరల్ మోడల్లో మనము సపోజ్ ఒక ఫేజ్ తీసుకున్నాం అనుకోండి. ఆ ఫేజ్లో వాళ్ళు స్టార్ట్ చేసిన పర్టికులర్ ఫేజ్ అయితే ఉందో దాన్ని ఒక స్టేట్లో నుంచి ఇంకొక స్టేట్లోకి మూవ్ అవుతున్నట్టుగా ఇక్కడ ఈ మోడల్లో డిస్కస్ చేస్తాం. సపోజ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్యాక్టివ్ స్టేట్, అండర్ డెవలప్మెంట్, అవైటింగ్ చేంజెస్, అండర్ రివిజన్, బేస్ లైన్, డన్, అండర్ రివ్యూ, ఇవన్నీ డిఫరెంట్ స్టేట్స్ అన్నమాట. సో ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది ఒక్కొక్క ఫేజ్ నుంచి ఇంకొక ఫేజ్కి వెళ్ళేసరికల్లా ఏదో ఒక పర్టికులర్ స్టేట్లో కంపల్సరీగా ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్గా ప్రాజెక్ట్ అనేది తీసుకునే ఉంటుంది. సో ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు రిక్వైర్మెంట్స్ అనేవి కస్టమర్ నుంచి గ్యాదర్ చేసేటప్పుడు అవి ఇన్యాక్టివ్ స్టేట్లో ఉంటుంది. సో ఇన్యాక్టివ్ స్టేట్లో ఉంటాము అని అంటే ఏంటి అని అంటే ఇంకా ప్రాజెక్ట్ వాళ్ళు గ్యాదర్ చేసుకుంటున్నారు రిక్వైర్మెంట్స్ అన్ని. సో అది ఇన్యాక్టివ్ స్టేట్లో ఉంది. సో ఎప్పుడైతే రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేసిన తర్వాత నెక్స్ట్ మొత్తం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారు. వన్స్ అది ఇన్యాక్టివ్ స్టేట్ నుంచి నెక్స్ట్ డన్ స్టేట్కి వెళ్తుంది. అంటే ఈ పర్టికులర్ ప్రాసెస్లో ఏంటి అని అంటే కంప్లీట్గా ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మూవ్ అవ్వాలి అని అంటే రిక్వైర్మెంట్స్ అనేవి మళ్ళీ చేంజ్ ఎప్పుడైతే వస్తాయో అవన్నీ మళ్ళీ ఏమవుతాయి అండర్ డెవలప్మెంట్కి, దాని తర్వాత అండర్ డెవలప్మెంట్ నుంచి అవైటింగ్ చేంజెస్, ఇలాగ ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మూవ్ అవుతూ ఉంటుంది. సో కంకరెంట్ డెవలప్మెంట్ మోడల్ని కంకరెంట్ ఇంజనీరింగ్ అంటాము. సో కంకరెంట్ modeling defines a series of events that will trigger transitions from state to state for each of the software engineering activities, actions or tasks. ఇక్కడ మనం కంప్లీట్గా వీటన్నిటిని ఈవెంట్స్ ఆర్ స్టేట్స్ కింద చెప్తాం. ఈ ప్రతి ఒక్క ఈవెంట్ అనేది ఏదో ఒక పర్టికులర్ స్టేట్లో ఉంటుంది. ఆ పర్టికులర్ స్టేట్ అనేది యాక్టివ్ స్టేట్లో ఉందా, ఇన్యాక్టివ్ స్టేట్లో ఉందా, అవైటింగ్ చేంజెస్ స్టేట్లో ఉందా, రివ్యూ చేంజెస్ స్టేట్లో ఉందా, ఏ స్టేట్లో ఉంది అనేది ఒక కంకరెంట్గా, అంటే అన్ని ఫేజెస్ కూడా కంకరెంట్గానే ఉంటాయి. కంకరెంట్ ఇన్ ద సెన్స్ ఏంటి, ఒక ప్యారలల్గా అన్ని ఫేజెస్ మూవ్ అవుతూనే ఉంటాయి, అంటే జరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే రిక్వైర్మెంట్స్లో చేంజెస్ ఏమైనా వచ్చినా లేదంటే కోడింగ్లో ఏదైనా మోడిఫికేషన్స్ అక్కడైనా అవన్నీ ఏమవుతాయి అంటే యాక్టివ్ నుంచి ఇన్యాక్టివ్ స్టేట్కి, ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మూవ్ అవుతాయి. It allows the software team to represent iterative and concurrent elements of any of the ప్రాసెస్ మోడల్స్. చెప్పాను కదా కంకరెంట్గా ప్రతి ఒక్క ఫేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఏంటి అని అంటే ఎక్కడ వస్తుంది, ఎక్కడైతే చేంజెస్ కానీ ఎక్కడైతే మోడిఫికేషన్స్ కానీ ఏవైతే అక్కడైనాయో అప్పుడు ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి ఆ ఫేజ్ అనేది మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ద మోడల్ యాక్టివిటీ డిఫైన్డ్ for the spiral model is accomplished by invoking one or more of the software engineering actions, prototyping, analysis and design. సపోజ్ మోడలింగ్ యాక్టివిటీ తీసుకున్నాం స్పైరల్ మోడల్లో. ఆ పర్టికులర్ మోడల్లో ఏంటి, ఒక ప్రోటోటైప్ని డిజైన్ చేసి దాన్ని అనాలిసిస్, డిజైన్ ఇవన్నీ చేసేటప్పుడు ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి అది మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. The activity modeling may be in any of the states noted at any given time. Similarly, other activities, actions or tasks can be represented in a similar manner. కంకరెంట్గా అన్ని ఫేజెస్ కంకరెంట్గా మూవ్ అవుతున్నా కూడా ఎక్కడైతే ప్రాబ్లం వచ్చిందో ఆ పర్టికులర్ ఫేజ్ అనేది ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మూవ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి. ఎర్లీ ఇన్ a project, the communication activity has completed its first iteration and exists in the awaiting changes state. ఫస్ట్ ఫేజ్లో ప్రాజెక్ట్ కమ్యూనికేషన్ యాక్టివిటీ అంటే రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ యాక్టివిటీ అనేది కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత ఏమవుతుంది, ఇది అవైటింగ్ చేంజెస్ స్టేట్కి వెళ్తుంది ఈ ఫస్ట్ ఇటరేషన్ అయిపోయేసరికి. సో ఎప్పుడైతే దీన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ అన్నీ వాళ్ళు కావాల్సిన విధంగా స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తూ ఉంటారో అప్పుడు దాకా కూడా ఇది అవైటింగ్ చేంజెస్ స్టేట్లో ఉంటుంది. ద మోడలింగ్ యాక్టివిటీ which existed in the inactive state while initial communication was completed now makes a transition into the under development. So initial గా రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసిన తర్వాత మోడలింగ్ యాక్టివిటీ అంటే డిజైన్ ఫేజ్ మీకు అర్థం కావాలంటే. సో ఆ డిజైన్ ఫేజ్ అనేది యాక్టివ్ స్టేట్ నుంచి ఏమవుతుంది డెవలప్మెంట్ ఫేజ్. పెరిగే కొద్ది వాయిస్ తగ్గిపోతుంది మ్యామ్. ఇన్యాక్టివ్ స్టేట్ నుంచి డెవలప్మెంట్ స్టేట్కి మూవ్ అవుతుంది. If, however, the customer indicates that changes in requirements must be made, the modeling activity moves from the under development state into the awaiting changes.
మళ్ళీ మోడలింగ్ యాక్టివిటీలో మళ్ళీ ఎప్పుడైనా కస్టమర్ కనుక మళ్ళీ ఏదైనా రిక్వైర్మెంట్స్లో ఏదైనా చేంజెస్ చేస్తే ఆటోమేటిక్గా అది డెవలప్మెంట్ స్టేట్ నుంచి అవైటింగ్ చేంజెస్ స్టేట్లోకి వెళ్తుంది. సో ఇలాగా కంకరెంట్గా ప్రతి ఒక్క ఫేజ్ అనేది ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మూవ్ అయినా కూడా ఏమవుతుంది, ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మూవ్ అవుతూ ఉంటుంది ప్రతి ఒక్క ఫేజ్ అనేది. వినిపిస్తున్నామా అందరికీ? ఇప్పుడు వినిపిస్తుందా అందరికీ? ఎస్ మ్యామ్. మ్యామ్ మీరు నార్మల్ గా మాట్లాడినప్పుడు బాగానే వినిపిస్తుంది, కానీ క్లాస్ చెప్పే కొద్దీ లో అయిపోతుంది వాల్యూమ్, అసలు వినిపించట్లేదు. సరేనా, నేను ఫ్యాన్ కూడా ఆపేసి మీకు డిస్టర్బెన్స్ ఉండకూడదు అని చెప్పి ఫ్యాన్ కూడా ఆపేసి కూర్చున్నాను. అంటే అది మరి ఏమైనా సిస్టమ్ ప్రాబ్లమా మరేమో. మేమైతే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఫుల్ వాల్యూమ్ పెట్టాం మ్యామ్. చాలా మంది అలాగే చెప్తున్నారు, అసలు ఏం వినిపించట్లేదని. ఒక్కసారి అది చూడండి మరి, సిస్టమ్ వాల్యూమ్ ఏమైనా పెంచాలేమో. ఇప్పుడు వినిపిస్తుంది అందరికీ? ఓకేనమ్మా, వినిపిస్తుంది అందరికి ఇప్పుడు? వినిపిస్తుంది మ్యామ్, చెప్పండి. సో ఈ కంకరెంట్ ప్రాసెస్ మోడల్ అనేది ఎక్కువగా మనం క్లయింట్ సర్వర్ అప్లికేషన్స్ని డెవలప్ చేయడంలో యూజ్ చేస్తాం. సో క్లయింట్ సర్వర్ అప్లికేషన్ అంటే సపోజ్ మనం ఇంటర్నెట్ యాక్సెస్ చేస్తూ ఉంటాం. ఇంటర్నెట్ యాక్సెస్ చేసేటప్పుడు ఏమవుతుంది, సో క్లయింట్ అంటే మనం క్లయింట్ సర్వర్ నుంచి ఏదన్నా రిక్వెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏదన్నా గ్యాదర్ చేస్తాం. అలాంటి కేసెస్, అలాంటి అప్లికేషన్స్ డెవలప్ చేసేటప్పుడు ఈ పర్టికులర్ మోడల్ అనేది యూజ్ చేస్తాం. Client server system is composed of a set of functional components. When applied to client server, the concurrent process model defines activities in two dimensions, a system dimension, component dimension. So ఇది టూ యాక్టివిటీస్ కింద డిఫైన్ చేస్తాము. క్లయింట్ సర్వర్ అప్లికేషన్ కనుక మనం డెవలప్ చేస్తుంటే ఈ పర్టికులర్ మోడల్లో ఫస్ట్ ఏంటంటే సిస్టమ్ డైమెన్షన్, సెకండ్ ఏంటంటే కాంపోనెంట్ డైమెన్షన్. సో సిస్టమ్ లెవెల్ ఇష్యూస్ అన్నీ కూడా సిస్టమ్ డైమెన్షన్లో మెన్షన్ చేస్తాము. కాంపోనెంట్ డైమెన్షన్లో అంటే కాంపోనెంట్స్ అంటే డిజైనింగ్ అంతా కూడా కాంపోనెంట్ డైమెన్షన్లో మెన్షన్ చేస్తాము. సో సిస్టమ్ లెవెల్ ఇష్యూస్ ఏంటి, డిజైన్, అసెంబ్లీ, యూజ్. సిస్టమ్ పరంగా డిజైనింగ్, అసెంబ్లీ, యూజ్ అనేది సిస్టమ్ లెవెల్ ఇష్యూస్ కింద అడ్రస్ చేస్తాము. అలాగే కాంపోనెంట్ డైమెన్షన్ కిందను డిజైన్, రియలైజేషన్ అనేది ఈ టూ డైమెన్షన్స్ అనేది కాంపోనెంట్ డైమెన్షన్ కింద అడ్రస్ చేస్తాము. Concurrency is achieved in two civils. System and component activities occur simultaneously and can be modeled using the state-oriented approach. A typical client-server application is implemented with many components, each of which can be designed and realized concurrently. So, ఇక్కడ సిస్టమ్ కాంపోనెంట్ యాక్టివిటీస్ అనేవి కంప్లీట్గా కంకరెంట్గా జరుగుతూ ఉంటాయి. అంటే సిస్టమ్ పరంగా మొత్తం అంతా కోడింగ్ అంతా, అలాగే కాంపోనెంట్ లెవెల్లో కావాల్సిన డైమెన్షన్స్ అన్నీ కూడా కాంపోనెంట్ లెవెల్లో కంకరెంట్గా రెండు ప్యారలల్గా జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ టిపికల్ క్లయింట్ సర్వర్ అప్లికేషన్ అనేది చాలా కాంపోనెంట్స్ని యూజ్ చేసి డెవలప్ చేస్తాం. సో డిజైన్ చేసేటప్పుడు రెండు ప్యారలల్గా డెవలప్ చేసుకునే సిచ్యువేషన్స్లో ఏంటంటే ఈ పర్టికులర్ క్లయింట్ సర్వర్ అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు ఈ కాంపోనెంట్ కంకరెంట్ డెవలప్మెంట్ మోడల్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. The concurrent process model is applicable to all types of software development and process provides an accurate picture of the current state of the project. So ఇక్కడ కూడా ప్రజెంట్ స్టేట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అనేది క్లియర్గా ఈ పర్టికులర్ మోడల్లో చెప్పచ్చు. అలాగే అన్ని టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్లో కూడా ఈ పర్టికులర్ మోడల్ని యూజ్ చేసుకోవచ్చు. రాదర్ దాన్ కంపైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ యాక్టివిటీస్ టు ఏ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్, ఇట్ డిఫైన్స్ ఎ నెట్వర్క్ ఆఫ్ యాక్టివిటీస్. సో ఒక తక్కువ అమౌంట్ ఆఫ్ ఇంతవరకు ఇన్ని యాక్టివిటీసే అనే దానికి కన్ఫైన్ చేయకుండా మల్టిపుల్ యాక్టివిటీస్ అనేది మల్టిపుల్ నెట్వర్క్ ఆఫ్ యాక్టివిటీస్ అనేది ఈ పర్టికులర్ మోడల్లో మనం చెప్పచ్చు.
Each activity on the network exists simultaneously with other activities. Events generated within a given activity or at some place in the activity network trigger transitions along the states of an activity. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టుగా రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అనేది ఫస్ట్ ఇనీషియల్గా స్టార్టింగ్ ఫేజ్లో ఉంది. సో అదేమవుతుంది, రివ్యూయింగ్ ఫేజ్లో ఉంది అనుకోండి. రివ్యూ అంటే కస్టమర్ రివ్యూలో ఉంది. సో కస్టమర్ రివ్యూలో ఉంది. తర్వాత డెవలప్మెంట్ అంటే డిజైనింగ్ అనేది డెవలప్మెంట్ ఫేజ్లో ఉంది. సో డెవలప్మెంట్ ఫేజ్లో ఉన్నప్పుడు ఇదొక స్టేట్లో ఉంది. నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ అనేది రివ్యూ చేంజెస్ స్టేట్లో ఉన్నాయి. ఇలాగ పర్టికులర్గా డిఫరెంట్ స్టేట్స్లో ఫేజెస్ అనేవి ఉంటాయి. సో అది ఏ ఫేజ్లో ఉన్నా కూడా కంకరెంట్గా ప్రతి ఒక్క ఫేజ్ అనేది జరుగుతూనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎక్కడ మోడిఫికేషన్స్ వస్తున్నాయో, ఎక్కడైతే ప్రాబ్లం ఎక్కడ అవుతుందో అది ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మూవ్ అవుతూ ఉంటుంది. This model incorporates the characteristics of the spiral model. It is evolutionary in nature, demanding an iterative approach to the creation of software. However, the component-based development model composes applications from pre-packed software components called classes. So, ఇక్కడ ఏంటంటే స్పైరల్ మోడల్లో ఉన్న ఫేజెస్లో కొన్ని స్పైరల్ మోడల్లో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ని ఇక్కడ మనం చూడొచ్చు ఈ కంకరెంట్ మోడల్లో. కాకపోతే ఏంటంటే డిఫరెంట్ స్టేజ్లో, అంటే దాని అప్రోచ్ వేరు, దీని అప్రోచ్ వేరు. అది ఎలా ఉంది, డిఫరెంట్ స్పైరల్స్లో డిఫరెంట్ ఇటరేషన్స్లో ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నాం, డిఫరెంట్ స్టేట్స్లో ఉంది అని చెప్తున్నాం. సో ఇలాగ ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మూవ్ అవ్వడం అనేది ఇక్కడ చూడొచ్చు మనం. అదే స్పైరల్ మోడల్ అయితే డిఫరెంట్ స్పైరల్స్ అంటే డిఫరెంట్ ఇటరేషన్స్ అనేది ఒక స్పైరల్లో కంటిన్యూస్గా రిపీటెడ్గా జరుగుతున్నట్టు అక్కడ చూడొచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రీ ప్యాక్డ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ కాదు క్లాసెస్ అనేవి ఇక్కడ ఈ పర్టికులర్ టాపిక్ అనేది ఇక్కడ ఇంక్లూడ్ అయి ఉంటుంది కాంపోనెంట్ బేస్డ్ డెవలప్మెంట్ మోడల్. నెక్స్ట్ అడ్వాంటేజెస్. సో అడ్వాంటేజెస్ వచ్చేసరికి దీంట్లో ఏంటి అని అంటే ఇది అన్ని టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్కి అప్లికబుల్ ఇది. నెక్స్ట్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ అండర్స్టాండింగ్ అండ్ యూస్, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇమీడియట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ టెస్టింగ్. ఫీడ్బ్యాక్ అనేది ఇమీడియట్గా తీసుకొని టెస్టింగ్ ఫేజ్ నుంచి తర్వాత నెక్స్ట్ ఫేజ్కి ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చిన మోడిఫికేషన్ ఆల్టరేషన్స్ ఏవైతే ఉన్నాయో అది చూడటం వల్ల అది ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మూవ్ అయ్యి కంటిన్యూస్గా ఇదే ప్రాసెస్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇట్ ప్రొవైడ్స్ అన్ యాక్యురేట్ పిక్చర్ ఆఫ్ ద కరెంట్ స్టేట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఇక్కడ ప్రెజెంట్గా ఏ స్టేట్లో ఏ ఫేజ్ ఏ స్టేట్లో ఉంది అనేది మనం క్లియర్గా చూడొచ్చు ఈ పర్టికులర్ మోడల్లో. సో డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి ఏంటంటే బెటర్ కమ్యూనికేషన్ అనేది కంపల్సరీ కావాలి టీమ్ మెంబర్స్లో. ఎందుకు అంటే ఇప్పుడు రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేస్తున్నప్పుడు బిజినెస్ అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేస్తున్నారనుకో ఆ రిక్వైర్మెంట్స్ అనేవి నెక్స్ట్ అది ఏం చేయాలి, నెక్స్ట్ ఫేజ్లో ఉన్న పర్సనల్ అది చెప్పాలి, ఇలా ఈ రిక్వైర్మెంట్స్ అడుగుతున్నారు అని చెప్పి. సో దట్ ఏంటి ఆ కమ్యూనికేషన్ అనేది కరెక్ట్గా లేదు అని అంటే అప్పుడు ప్రాబ్లం అక్కడ వస్తుంది. సో అలాంటి కేసెస్లో కమ్యూనికేషన్ ఎక్కడైతే బెటర్ కమ్యూనికేషన్ లేదో అలాంటి కేసెస్లో ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్ ఇట్ రిక్వైర్స్ టు రిమెంబర్ ది స్టేటస్ ఆఫ్ ద డిఫరెంట్ యాక్టివిటీస్. తర్వాత డిఫరెంట్ స్టేట్స్లో ఉంటాయి కనుక ప్రతి ఒక్క ఫేజ్ అనేది డిఫరెంట్ స్టేట్స్లో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క ఫేజ్ ఏ స్టేట్లో ఉంది అనేది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. అదొక డిసడ్వాంటేజ్. వినిపిస్తుందమ్మా అందరికీ క్లియర్గా? నేను ప్రాబ్లం గురించి ఇక్కడ డిస్కస్ చేస్తాను. వైష్ణవి అండ్ మహేష్ ఏంటని హలో వైష్ణవి ఎస్ మ్యామ్. ఏదో లాస్ట్లో చెప్దాం క్లాస్ ఏదో రెక్టిఫై ప్రాబ్లమ్ అని ఏదో మెసేజ్ పెట్టావు కదా, ఏంటది? అదే మ్యామ్ వాల్యూమ్ వినిపించట్లేదు.
సరే ఇప్పుడు నేను మాట్లాడేది వినిపిస్తుందా పోనీ? ఇప్పుడు మీరు నన్ను పిలిచిన తర్వాత వాల్యూమ్ చాలా హైలో వచ్చింది, ఇందాక నుంచి అసలు వినిపించట్లేదు. మరి ఇప్పుడు క్లియర్గా వినిపిస్తుందా అందరికీ? ఎస్ మ్యామ్, ఇప్పుడు కాస్త హై అయింది వాల్యూమ్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఇది కాంపోనెంట్ బేస్డ్ డెవలప్మెంట్ మోడల్. ఇప్పుడు దాకా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ మోడల్స్ని చూసాం కదా, దాంట్లో ఇది లాస్ట్ మోడల్. అంటే మన సిలబస్ని బేస్ చేసుకుని యాక్చువల్లీ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి, కాకపోతే మనకి ఉన్న మోడల్స్ కాంపోనెంట్ బేస్డ్ డెవలప్మెంట్ మోడల్ అనేది ఫస్ట్ యూనిట్లో లాస్ట్ మోడల్ అన్నమాట. సో ఈ కాంపోనెంట్ బేస్డ్ డెవలప్మెంట్ మోడల్లో ఏంటంటే డిఫరెంట్ కాంపోనెంట్స్గా ప్రాజెక్ట్ని తీసుకొని దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తాం. ఇనీషియల్గా నేను ఫిగర్ని చూపిస్తాను చూడండి. ఇది స్పైరల్ మోడల్లో ఉన్న మోస్ట్లీ అన్ని క్యారెక్టర్స్ని యూజ్ చేస్తుంది ఇక్కడ. మీరు స్పైరల్ మోడల్లోంచి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ ఇనీషియల్గా ఏంటి, ఐడెంటిఫై క్యాండిడేట్ కాంపోనెంట్స్ అని ఇక్కడ సైడ్ కనిపిస్తుంది కదా. ఇక్కడ అన్నీ ఏంటంటే మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ టెక్నాలజీ యూజ్ చేస్తాం. ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ టెక్నాలజీ అంటే ఏంటి, క్లాసెస్. సో క్లాసెస్లో ఏం చేస్తాం, డేటాని అలాగే ఫంక్షన్స్ని ఏం చేస్తాం, బైండ్ చేస్తాం టుగెదర్. సో ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ బేస్డ్ మోడల్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం. ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ బేస్డ్ మోడల్ని ఇంప్లిమెంట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటి అని అంటే రీయూజబిలిటీ. రీయూజబిలిటీ అంటే ఏంటి, సపోజ్ ఇప్పుడు మనం జావా ప్రోగ్రామ్ డెవలప్ చేస్తున్నాం అనుకోండి. జావా ప్రోగ్రామ్ డెవలప్ చేసుకునేటప్పుడు కొన్ని ఆల్రెడీ డెవలప్ చేసిన మెథడ్స్ని లేదంటే క్లాసెస్ని మనం ఏం చేస్తాం, రీయూజ్ చేస్తాం మనం ప్రోగ్రామ్ని. దానివల్ల ఏమవుతుంది, కోడింగ్ అనేది తగ్గుతుంది, వర్క్ అనేది తగ్గుతుంది, కోడింగ్ డెవలప్ చేయాల్సిన పని అనేది తగ్గిపోతుంది కదా. సో అదే కాన్సెప్ట్ని ఇక్కడ కాంపోనెంట్ బేస్డ్ మోడల్లో యూజ్ చేశారనమాట. అంటే ప్రీవియస్గా డెవలప్ చేసిన ప్రాజెక్ట్స్ని తీసుకొని దాంట్లో ఆల్రెడీ వాళ్ళు డెవలప్ చేసిన కోడింగ్ ఎక్కడైతే రీయూజ్ చేయొచ్చో ఆ కోడింగ్ అంతా తీసుకొని నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో దానికి సూటబుల్గా ప్రీవియస్ ప్రాజెక్ట్స్లోంచి కోడింగ్ తీసుకొని ఇంకా అడిషనల్గా ఏదైనా కావాలంటే వాటిని డెవలప్ చేసుకుంటా ప్రాజెక్ట్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తాం. సో ఫస్ట్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ టెక్నాలజీ అనేది ఈ పర్టికులర్ ప్రాసెస్ మోడల్లో మనం యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ పారాడిగ్మ్ emphasizes the creation of classes that encapsulate both data and the algorithms used to manipulate the data. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ టెక్నాలజీ మీదే ఫోకస్ చేస్తా, డేటాని ఫంక్షన్స్ని అన్నిటినీ కలిపి యూజ్ చేస్తాము. నెక్స్ట్ ప్రాపర్లీ డిజైన్ అండ్ ఇంప్లిమెంటెడ్. ఇది కంప్లీట్గా ఏంటంటే రీయూజబిలిటీ అనే కాన్సెప్ట్ మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి డిజైనింగ్ ఇంప్లిమెంటేషన్ అనేది ప్యూర్గా రీయూజబిలిటీ మీద బేస్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ క్లాసెస్ ఆర్ రీయూజబుల్ అక్రాస్ డిఫరెంట్ అప్లికేషన్స్ అండ్ కంప్యూటర్ బేస్డ్ సిస్టమ్ ఆర్కిటెక్చర్స్. రీయూజ్ చేసుకుంటా అప్లికేషన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తాం. The component-based development model leads to software reuse, and reusability provides software engineers with a number of measurable benefits. ఇక్కడ మెజరబుల్ బెనిఫిట్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడింగ్ అనేది తగ్గుతుంది ఫస్ట్. నెక్స్ట్ డెవలప్మెంట్ టైం అనేది తగ్గుతుంది. తర్వాత ఎక్కువ పర్సనల్ని ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం రాదు. ఇలాంటివన్నీ కూడా మెజరబుల్ బెనిఫిట్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి. సో అలాంటి బెనిఫిట్స్ అన్ని ఈ రీయూజబిలిటీ వల్ల ఉంటాయి కాబట్టి ఈ కాంపోనెంట్ బేస్డ్ డెవలప్మెంట్ మోడల్ అనేది ఆ రీయూజబిలిటీ అనే కాన్సెప్ట్ వల్ల చాలా బెనిఫిట్ అన్నమాట. నెక్స్ట్ కాంపోనెంట్ బేస్డ్ డెవలప్మెంట్ మోడల్ ఇంకార్పొరేట్స్ మెనీ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద స్పైరల్ మోడల్. సో మోస్ట్లీ చాలా క్యారెక్టరిస్టిక్స్ స్పైరల్ మోడల్తో పోల్చి ఉంటాయి. నెక్స్ట్ ఇట్ ఈస్ ఎవల్యూషనరీ బై నేచర్, డిమాండింగ్ అండ్ ఇటరేటివ్ అప్రోచ్ టు క్రియేట్ సాఫ్ట్వేర్. ఇది కూడా ఎవల్యూషనరీ నేచరే కలిగి ఉంది, ఎందుకంటే ఇటరేటివ్గా ఏం చేస్తాం, రిపీటెడ్గా మళ్ళీ ఆల్రెడీ డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్లోంచి కోడింగ్ తీసుకొని మళ్ళీ ఏదన్నా అడిషనల్గా ఏదైనా కోడింగ్ డెవలప్ చేయాలా, ఆ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గ్యాదర్ చేసుకోవడం, లేదు ఎక్కడ ఏదన్నా రీయూజ్ చేయడానికి పాసిబిలిటీ ఎక్కడైతే లేదో మళ్ళీ అడిషనల్గా కొత్తగా మళ్ళీ కోడింగ్ అంతా డెవలప్ చేసుకోవడం, ఇలాగే ఇటరేటివ్గా ఇదే ప్రాసెస్ రిపీట్ అవుతూ ఉంటుంది. CBD మోడల్ క్రియేట్స్ అప్లికేషన్స్ ఫ్రమ్ ప్రీ ప్యాక్డ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ కాల్ క్లాసెస్. సో క్లాసెస్ అనేవి మెయిన్ కాన్సెప్ట్ అని చెప్పాను కదా, ఇది మొత్తం ఈ పర్టికులర్ మోడల్ అంతా కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ టెక్నాలజీని బేస్ చేసుకొని ఉంటుంది. అంటే మనం కోడింగ్ రాసేదంతా కూడా క్లాసెస్లో రాసుకుంటాము.
ఆల్రెడీ ప్రీడిఫైన్గా ఏదైనా క్లాసెస్ అవైలబుల్గా ఉంటే వాటిని ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేసుకుంటా అడిషనల్ ఫంక్షనాలిటీ ఏవైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఇంకా ప్రాజెక్ట్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తారు. ఇక్కడ చూడండి ఫిగర్లో ఫస్ట్ ఇనీషియల్గా ఏంటి ఐడెంటిఫై క్యాండిడేట్ కాంపోనెంట్స్. సో ఇనీషియల్గా క్యాండిడేట్ అంటే రిక్వైర్మెంట్స్ ఏదైతే బేస్ చేసుకొని ఉన్నాయో దాన్ని ఐడెంటిఫై చేస్తారు. ఒకవేళ కాంపోనెంట్స్ లైబ్రరీలో అవైలబుల్గా ఉన్నాయా లేదా, కాంపోనెంట్స్ ఇన్ ద సెన్సెస్ ఏంటంటే ఇక్కడ క్లాసెస్ ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి లైబ్రరీలో ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటారు. ఒకవేళ అవైలబుల్గా ఉంటే కనుక ఎక్స్ట్రాక్ట్ కాంపోనెంట్స్ ఇఫ్ అవైలబుల్, కాంపోనెంట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటారు. ఒకవేళ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి పాసిబిలిటీ లేదంటే అవైలబుల్గా లేకపోతే ఏం చేస్తారు, బిల్డ్ కాంపోనెంట్స్ ఇఫ్ అన్అవైలబుల్. నెక్స్ట్ పుట్ న్యూ కాంపోనెంట్స్ ఇన్ లైబ్రరీ, ఇప్పుడు డెవలప్ చేసిన కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ అవి తీసుకెళ్ళి లైబ్రరీలో ప్లేస్ చేసుకుంటారు. కన్స్ట్రక్ట్ nth ఇటరేషన్ ఆఫ్ సిస్టమ్. సో ఇలాగ ఇటరేషన్స్ అనేవి కంప్లీట్గా ఏమవుతూ ఉంటాయి, కోడింగ్ అనేది ఒక ఫైనల్ స్టేజ్కి అంటే కస్టమర్ని బేస్ చేసుకొని ప్రాజెక్ట్ అల్టిమేట్గా డెవలప్ అయ్యేదాకా కూడా ఇదే ప్రాసెస్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. Modeling and construction activities begin with identification of candidate components. So modeling construction activities అనేవి క్యాండిడేట్ కాంపోనెంట్స్ అంటే క్లాసెస్ని ఐడెంటిఫై చేయడంలో మెయిన్ టాస్క్, ఫస్ట్ టాస్క్ అదే ఉంటుంది. నెక్స్ట్ క్లాసెస్ క్రియేటెడ్ ఇన్ పాస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ఏ క్లాస్ లైబ్రరీ ఆర్ రిపాజిటరీ. మీరు హ్యాష్ ఇంక్లూడ్ stdio.h కానీ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ కానీ మనం రాస్తున్నాం కదా, అదే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ. అందులో ఏమవుతుంది, ప్రీడిఫైన్డ్గా ఆల్రెడీ లైబ్రరీలో ఎగ్జిస్టింగ్గా ఏవైతే మెథడ్స్ ఆర్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయో వాటిని తీసుకుంటారు. వన్స్ క్యాండిడేట్ క్లాసెస్ ఆర్ ఐడెంటిఫైడ్, ద క్లాస్ లైబ్రరీ సెర్చ్ టు డిటర్మైన్ ఇఫ్ దీస్ క్లాసెస్ ఆర్ ఆల్రెడీ ఎగ్జిస్టెడా కాదా. ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ కాకపోతే ఏం చేయాలి, మళ్ళీ అడిషనల్గా ఇంకొక కాంపోనెంట్స్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇఫ్ క్లాస్ ఈజ్ ఆల్రెడీ అవైలబుల్ ఇన్ లైబ్రరీ, ఎక్స్ట్రాక్ట్ అండ్ రీయూజ్ ఇట్. ఒకవేళ లైబ్రరీలో కనుక అవైలబుల్గా ఉంటే దాన్ని అంటే ఇంపోర్ట్ చేసుకొని రీయూజ్ చేసుకోవడం. ఇఫ్ క్లాస్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ లైబ్రరీ, ఇట్ ఈస్ ఇంజనీర్డ్ ఆర్ డెవలప్డ్ యూజింగ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మెథడ్స్. మళ్ళీ అదే ప్రొసీజర్ యూజ్ చేస్తా మళ్ళీ ఏం చేస్తారు, కొత్త కాంపోనెంట్స్ అనేవి డెవలప్ చేసుకుంటారు. ద ఫస్ట్ ఇటరేషన్ ఆఫ్ ద అప్లికేషన్ టు బి బిల్డ్ ఈజ్ దెన్ కంపోజ్డ్ using classes extracted from the library and any new classes built to meet the unique needs of the application. So first iteration అయిపోయేసరికి అలా ఏమవుతుంది, ఇనీషియల్గా ఏం చేయాలి, క్యాండిడేట్ కాంపోనెంట్స్ ఏంటంటే ఏవైతే ఉన్నాయో అవి ఐడెంటిఫై చేసిన తర్వాత ఒకవేళ లైబ్రరీలో అవైలబుల్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడం. ఒకవేళ లైబ్రరీలో అవైలబుల్గా ఉంటే వాటిని రీయూజ్ చేసుకోవడం. ఒకవేళ అవైలబుల్గా లేకపోతే కొత్త కాంపోనెంట్స్ని డెవలప్ చేసుకోవడం. డెవలప్ చేసిన కాంపోనెంట్స్ని మళ్ళీ లైబ్రరీలో ప్లేస్ చేసుకోవడం. ఇది ఫస్ట్ ఇటరేషన్ అవుతుంది. మళ్ళీ సెకండ్ ఇటరేషన్ స్టార్ట్ అయ్యేసరికల్లా మళ్ళీ సెకండ్ ఇటరేషన్ స్టార్ట్ చేసుకొని మళ్ళీ ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేసుకుంటూ ఇదే ఫ్లో అంటిల్ అన్లెస్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేదాకా ఇవే ఇటరేషన్స్ అనేవి కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి. Now process flow return to the spiral activity and will ultimately re-enter the component assembly iteration during subsequent passes through the engineering activity. సో ఈ స్పైరల్ మోడల్లో ఇందాక ఫిగర్లో మీరు చూసినట్టయితే ఫస్ట్ ఇనీషియల్గా ఇక్కడ కనిపిస్తుంది కదా ఆరో కనిపిస్తుంది కదా, అంటే ఈ పర్టికులర్ స్పైరల్ అయిపోయేసరికల్లా ఇక్కడికి వచ్చేసరికల్లా ఈ కాంపోనెంట్ అసెంబ్లీ మోడల్ అనేది స్టార్ట్ చేస్తే కాంపోనెంట్స్ని ఐడెంటిఫై చేయడం ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత nth ఇటరేషన్ అయిపోయేసరికల్లా ఒక స్పైరల్ మోడల్లో ఒక పర్టికులర్ టైం పీరియడ్ అయిపోయేదాకా ఒక సర్టెన్ స్టేజ్కి ప్రాజెక్ట్ అనేది అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇదే ప్రాసెస్ ఏమవుతుంది, మళ్ళీ కొంచెం ఫర్దర్గా ఇంకా కొంచెం ముందుకు మూవ్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ క్యాండిడేట్ కాంపోనెంట్స్ని ఐడెంటిఫై చేయడం, మళ్ళీ కాంపోనెంట్స్ అవైలబుల్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడం. ఇలాగే ఈ ఇటరేషన్ అనేది ఆ స్పైరల్లో తిరుగుతూ ఉంటుంది. అందుకే దీంట్లో ఉన్న మోస్ట్లీ అన్ని క్యారెక్టరిస్టిక్స్ని స్పైరల్ మోడల్లో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ని ఇందులో ఇంక్లూడ్ చేసుకుంటూ ఈ కాంపోనెంట్ అసెంబ్లీ మోడల్ అనేది డెవలప్ చేశారన్నమాట. సో దీంట్లో అడ్వాంటేజెస్ వచ్చేసరికల్లా డిమాండ్ సాఫ్ట్వేర్ రీయూజబిలిటీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ కాస్ట్ రిడక్షన్, కాస్ట్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే ప్రీడిఫైన్డ్గా ఉన్న కాంపోనెంట్స్ని మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది. కాస్ట్ రెడ్యూస్ అవ్వడం అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్స్ అనేవి తగ్గుతాయి, నెంబర్ ఆఫ్ పర్సనల్ ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేసిన వాళ్ళు తగ్గుతారు. ఇలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి కాస్ట్ అనేది ఆటోమేటిక్గా రెడ్యూస్ అవుతుంది.
నెక్స్ట్ రిడక్షన్ ఇన్ డెవలప్మెంట్ సైకిల్ టైం. అలాగే టైం అనేది డెవలప్మెంట్ సైకిల్ టైం అనేది కూడా ఆటోమేటిక్గా దీంట్లో తగ్గుతుంది. ఎందుకు అని అంటే మోస్ట్లీ ఆల్రెడీ రీయూజ్ చేస్తున్నాం కాబట్టి కాంపోనెంట్స్ అనేవి సైకిల్ డెవలప్మెంట్ టైం అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది అన్నమాట. దీంట్లో మెయిన్గా డిసడ్వాంటేజెస్ చెప్పుకోవడానికి ఏం లేవు. కాకపోతే మెయిన్గా మనం అబ్జర్వ్ చేసేవి ఏంటి అని అంటే కాంపోనెంట్స్ని ఫైండ్ చేయడం అనేది ఒక టిపికల్ టాస్క్. అంటే అవైలబుల్గా ఉంది లేదు అంటే ప్రీవియస్ ప్రాజెక్ట్స్లో వెతుక్కోవాలి కదా, వెతకాలి. వెతికి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి రిలేటెడ్ కోడ్ ఎక్కడైతే ఉందో అదంతా వెతకడం కొంచెం టిపికల్ టాస్క్. నెక్స్ట్ ఆర్ కాంపోనెంట్స్ రీయూజబుల్. ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయనుకోండి లైబ్రరీలో, వాటిని రీయూజ్ చేయడానికి ఛాన్స్ ఉందా, స్కోప్ ఉందా ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో, ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ అడాప్టేషన్. ఈ పర్టికులర్ మోడల్ని అడాప్ట్ చేయడం అనేది కొంచెం టిపికల్. ఎందుకు అని అంటే రీయూజ్ చేస్తాము, కాకపోతే ఏంటంటే ఈ ఐడెంటిఫై చేయడం అనేది ఒక టిపికల్ టాస్క్ కాబట్టి ఈ పర్టికులర్ మోడల్ని అడాప్ట్ చేయడం అనేది కొంచెం టిపికల్ సిచ్యువేషన్స్లో అంటే క్రిటికల్ ప్రాజెక్ట్స్లో కొంచెం కష్టం అవుతుంది. సో బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ అనేది వాళ్ళు మోడల్ని చూస్ చేసుకుంటారు కాబట్టి ఈ పర్టికులర్ మోడల్ అనేది ఎక్కడైతే సూటబుల్గా ఉంటుందో ఆ ప్లేసెస్లో మాత్రమే యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో ఇవి డిసడ్వాంటేజెస్. అర్థమైందా అమ్మా? ఇవాళ క్లాస్ అర్థమైందా? ఇంకెవరికైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? క్లాస్ అర్థమైందా అందరికీ? నోట్స్ రాయడం స్టార్ట్ చేశారా? Yes, ma'am. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఇప్పుడు దాకా కవర్ చేసిన టాపిక్స్లో? ఈఎంఎంఐ ఒకటి చెప్పాలి, అది ఒకటి ఆపమని చెప్పాను కదా, అది రాయొద్దని చెప్పాను. నెక్స్ట్ క్లాస్లో అది కవర్ చేస్తాను. యూట్యూబ్ లింక్స్ షేర్ చేశాను. యూట్యూబ్ మొన్న లాస్ట్ క్లాసెస్లో ఎవరైతే రాలేదో అవి ఫాలో చేశారా? ఎస్ మ్యామ్. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా అమ్మా? ఇది పీపీటీ కూడా షేర్ చేస్తాను, రికార్డింగ్ షేర్ చేస్తాను. సెకండ్ క్లాస్లో అంటే సెకండ్ క్లాస్ ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ చేసిన తర్వాత సెకండ్ క్లాస్కి ఒక వీడియో మిస్ అయింది, అదొకటి మాత్రం నేను చేసి పంపిస్తాను. చాలా మంది ఇంకా క్లాస్లో జాయిన్ అవ్వలేదు. క్లాస్ ఇనిషియేటివ్ తీసుకొని కొంతమంది ఎవరైనా నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎంసీసీఎస్ గ్రూప్ ఒకటి, ఎంపీసీఎస్లో ప్రసన్నాన్ని నేను అడుగుతాను. స్టార్ట్లో కౌశిక కానీ ఆదిత్య కానీ ఉన్నారా? ఎస్ మ్యామ్. చెప్తున్నాను. కౌశికానా? ఎస్ మ్యామ్. నేను ఒకసారి నీకు ఆ స్క్రీన్ షేర్ చేస్తాను, ఫోటో షేర్ చేస్తాను. ఇంకా ఎవరైతే క్లాస్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళని ఒకసారి నాకు ఫాలో అప్ చేసి నాకు మెసేజ్ పెట్టు. ఎస్ మ్యామ్. స్టార్ట్ వన్లో నాకు తెలీదు మోస్ట్లీ ఎవరు స్టార్ట్ వన్ గర్ల్స్ నుంచి కానీ బాయ్స్ నుంచి కానీ ఎవరైనా ఇనిషియేటివ్ తీసుకుంటే కనుక నాకు ఒకసారి నేమ్ చెప్తే నేను ఒకసారి పర్సనల్గా వాళ్ళకి మెసేజ్ పెడతాను. రికార్డింగ్ ఆల్రెడీ షేర్ చేశాను కదా భవాని, దాంట్లో క్లాస్ రూమ్లో పోస్ట్ చేశాను. ఆల్రెడీ 2 రికార్డింగ్స్ పోస్ట్ చేశాను, ఇవాళది కూడా పోస్ట్ చేస్తాను. ఒక రికార్డింగే మిస్ అయింది, అదొకటి పోస్ట్ చేస్తాను. ఓకే మ్యామ్. ఓకే అమ్మా.